ఇకపై బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు చుట్టూ ప్రొటెక్షన్ పెట్టుకొని తిరగండి, ఎందుకంటే క్రౌడ్ లో అనుకోకుండా జరిగిన ఒక టచ్ కూడా మీ లైఫ్ ని కంప్లీట్ గా మార్చేయగలదు. ఇది ఎక్కడో కాదు, మన కేరళలోనే జరిగింది. 42 ఏళ్ల దీపక్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్ లో ట్రావెల్ చేస్తున్నాడు. ఆ రోజు బస్సు ఫుల్ క్రౌడ్ ఎప్పట్లాగే, ఎందుకంటే అది గవర్నమెంట్ బస్ కాబట్టి జనాలు ఎక్కుతారు దిగుతారు. అదే బస్ లో ఒక మహిళ మొబైల్ తో వీడియో తీస్తుంది. జనం దిగుతున్న గందరగోళంలో దీపక్ ఎల్బో ఆమెకు అనుకోకుండా తగిలింది. అంతే, ఆ అంకుల్ కావాలని బ్యాట్ టచ్ చేశాడు అని వెంటనే ఆ వీడియోని ఇన్స్టాలో పెట్టింది. వీడియో వైరల్ అయింది. 20 లక్షల పైగా జనాలు చూశారు. ఎవరూ నిజం తెలుసుకోలేదు, ఎవరూ పరిస్థితిని అర్థం చేసుకోలేదు, ఎవరూ దీపక్ ది మాట వినలేదు. వీడియోలో కనిపించాడు కాబట్టే వేలాది మంది దీపక్ ను నేరస్తుడిగా తేల్చేశారు. రూలింగ్ నోటికొచ్చిన తిట్లు నిజమేంటో తెలియక ముందే తన క్యారెక్టర్ ని పబ్లిక్ గా చంపేశారు. దీపక్ తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. ఫ్రెండ్స్ చెప్తున్నారు లీగల్ యాక్షన్ తీసుకోవాలని అనుకున్నాడంట. కానీ ఆదివారం ఉదయం పేరెంట్స్ అతని గది తలుపు తెరిచేసరికి లోపల దీపక్ సూసైడ్ చేసుకున్నాడు. ఒకే వీడియో, ఒకే పోస్ట్, ఒక మనిషి లైఫ్ అయిపోయింది. ఇప్పుడు పోలీసులు ఆమె మీద యాక్షన్ తీసుకున్నారు. కానీ నేనొకటే అడుగుతున్నాను, క్రౌడ్ లో అనుకోకుండా తాకితే అది క్రైమా? బస్సులో కొంతమంది ఎదవలుంటారు, నేను ఒప్పుకుంటాను. కానీ ప్రతి మగాన్ని ఒకేలా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కదా.